అవును. ప్రతి సినిమాకి కొత్త పాఠాలు నేర్చుకోవాల్సిందే, కొత్త తప్పులు చేయాల్సిందే అని చెప్పారు ఇందాక. 'డెకాయిట్'కి సంబంధించిన కొత్త పాఠాలు, కొత్త తప్పులేంటి? డెకాయిట్‌కి ఏంటంటేనండి రైటరు అండ్ ది యాక్టర్ ఆర్ శేష్. డైరెక్టర్ అండ్ ద రైటర్ బోత్ రోట్. ఇది 2 కలిసి ఇద్దరు రాశారు ఈ కథని. సో ఏంటంటే ఇది ఇట్స్ చాలా కొలాబరేటివ్‌గా అందరినీ కంటిన్యూస్‌గా అందరినీ ఒక్ మేమందరం ఏమనుకుంటున్నాం అని ఆలోచించుకుని తీయాల్సిన ఫిల్మ్. అండ్ అది ఒకటండి ఛాలెంజ్ అని అనగానే ఒక కొత్త ప్రాసెస్ ఆఫ్. ఇంకొకటి ఒక లవ్ స్టోరీ. ఈ మధ్యకాలంలో లవ్లో కాన్ఫ్లిక్ట్ ఏముంది, బయట నుంచి ఒత్తిళ్ళు లేవు, 7 జన్మల బంధం కాదు, ఒక జన్మ బంధం కూడా కాదు. సో అంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడి నుంచి ఉంది, వాట్ ఈస్ లవ్ అని అనేసరికి హౌ డు యూ టెల్ అ హ్యూమన్ డ్రామా అనేది ఈ కథ వచ్చినప్పుడు షనీలు వీళ్ళు ఒక ఐడియా పెట్టినప్పుడు. అండ్ ఇప్పటి వరకు శేష్ థ్రిల్లర్స్ వెరీ స్లిక్, తనకి ఉన్న మార్క్ అది. అప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక ఎలాంటి సినిమా అని అంటే ఒక హ్యూమన్ స్ట్రాంగ్ ఎమోషన్స్తో ఒక సినిమా తీద్దాము అని అనుకున్నప్పుడు ఐ థింక్ సో అది మాకందరికీ అదొక ఛాలెంజ్. కానీ 'డెకాయిట్' అంటే ఇంకో జోనర్‌లో కనబడుతుంది. మీరేమో లవ్ స్టోరీ అంటున్నారు. సినిమాకి వెళ్తేమో యాక్షన్ మూమెంట్స్ ఎక్కువ కనబడుతున్నాయి. అసలు ఒకదానికి ఇంకో దానికి సంబంధం అంటేనండి లేకుండా ఇట్స్ అన్ కనిపిస్తుంది. యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. నేను ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ప్రేమ కథ, రాసిన విధానం మాత్రం ఒక థ్రిల్లర్ మాత్రం ఐ థింక్. శేష్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే కదండి ఆయన హీ రైట్స్ లైక్ దట్, ఈస్ నోన్ ఫర్ దట్. అండ్ వాళ్ళు అని తర్వాత శేష్ అండ్ షనీల్ వాళ్ళిద్దరూ యుఎస్లో పెరిగారండి. యుఎస్లో పెరిగి అమెరికాలో పెరిగి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. విపరీతమైన అంటే ఇండియన్ ఫిల్మ్ అంటే విపరీతమైన ప్రేమ ఉన్న వాళ్ళిద్దరూ. సో వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు, నాకు అసలు అర్థమే కాదు. బాయ్ ఇలానా ఇలా యూనో వాళ్ళు హిందీలో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు బాగా ఎక్కువ హిందీలో ఉన్న మాట్లాడుకుంటూ ఉంటారు, అమెరికన్ ఇంగ్లీష్లో ఉన్న మాట్లాడు. సో సో దాట్స్ వెరీ న్యూ ఈ ఫిల్మ్కి. సో మీకు ఒక చిన్న వెస్టర్న్ ఎలిమెంట్ కనపడుతుంది ఫిల్మ్లో. వెస్టర్న్ Cowboy అంటే touch లాంటిది. వెస్టర్న్ కౌబాయ్ అనగానే వెస్టర్న్ ఎలిమెంట్ ఇన్ ద టేకింగ్, హై ఇంపాక్ట్, హై ఇంటెన్సిటీతో, బట్ హార్ట్ మాత్రం ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్. కాస్టింగ్ కూడా చాలా బాగుంది. బాగా కుదిరింది. కుదిరిందండి, కుదిరింది, బాగా కుదిరింది. అసలు ఆయన ఒప్పించడమే చాలా కష్టం. అనురాగ్ కశ్యప్ ఆండ్రూ గారిని. అంటేనండి అనురాగ్ కశ్యప్ గారు నేను కలిసి పనిచేసామండి దేనికి? ప్రేమ కథ అప్పుడు. ఆయన అసిస్టెంట్ రైటర్ రామ్ గోపాల్ వర్మ వర్మ గారి గారికి. దగ్గర. నేను అప్పుడు ప్రొడక్షన్ పనులు కొంచెం డ్రాపింగ్లు పికింగ్ అప్లు, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాదు, అసలు పొద్దున గెస్ట్ హౌస్లో వాళ్ళందరూ కదిలారు అలాంటి పనులని. సో అప్పుడు మేము కొంచెం మాకు ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి ఉందండి. సో నేను అడిగినప్పుడు చేస్తా అని అనేసారు. కథ వినవా అని అంటే నువ్వు చేస్తున్నావు కదా అని అనేసారు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ, అంటే ఒక నమ్మకం. తర్వాత నేనే ఫోన్ చేసి అదేంటి నువ్వు కథ వినకుండా ఒప్పేసుకున్నావు, కథ చెప్పాలి కదా అంటే యూనో నువ్వు చూసుకుంటావు అని అంటే ఒక వినలేదు ఆయన. సో అప్పుడు నేను షనీల్ని శేష్ని పద మనం బాంబే వెళ్ళాలి, వెళ్ళి ఆయనకి కథ చెప్పాలి. వీళ్ళిద్దరు నమ్మలు ఆయన ఒప్పేసుకున్నారంటే జోక్ అని అనుకున్నారు, కథ వినకుండా ఒప్పేసుకున్నారు. అప్పుడు మేము వెళ్ళి ఒకరోజు ఆయనతో ఉండి వీళ్ళిద్దరి చేత ఆయనకి కథ చెప్పించి ఆయన వచ్చేసి అసలు హీ వాజ్ ఎంత నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. అంటే హిజ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో సో వాస్ట్ కదండి. వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ అవర్ ఏజ్. బెస్ట్ అంటే చిన్న చిన్నవి ఒక డైలాగ్ ఇలా అంటే ఇలా అనొచ్చు కదా అని అనేసేవారు అనమాట. కంప్లీట్గా మారేది. సో అవి చాలా ఉన్నాయి. ఇండియాలో బెస్ట్ డైలాగ్ రైటర్ Yes. ఫ్రీగా పెట్టుకున్నాం అన్నారు ఆదిశేష్ గారు. లేదండి అసలు హిస్ కాంట్రిబ్యూషన్ చిన్నవి తెలియదు. అదే చేసేటప్పుడు ఇంకొకటి నాకు గుర్తు, వీళ్ళు బాగా కష్టపడతా ఉన్నారు ఆయన ఒక సీన్లో. వర్షం పడుతుంది,
ఆ పాపం ఆయన్ని దొల్లించాలి, యాక్షన్ చేయించాలి. నేనేమన్నా పక్క నుంచి ఇలా కూర్చున్నాను అనమాట. ఏదైనా ఇరిటేట్ అవుతారా, కష్టంగా ఉంటుందా. అండ్ వీళ్ళిద్దరూ వెళ్ళి ఒకరు వెళ్ళి సార్ 1 మోర్ సార్, సారీ సార్ 1 మోర్ సార్, ఇంకోటి 1 మోర్ సార్, సారీ సార్ 1 మోర్. ఫైనల్గా ఆయన అన్నారు, మీరిద్దరు చేయించుకోండి, నేను చేసే అంతవరకు చేయించుకోండి, గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ అంటే. అలాంటివి విన్నప్పుడు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అవును. అలాగా అసలు ఎన్ని టేకులు చేసినా కూడా ఒక్కసారి కూడా అసలు ఇలా కావాలా అలా కావాలా. అండ్ ఆయన డైలాగ్స్, తెలుగులో డైలాగ్స్ ఆయన చేత్తో ఆయన హిందీలో రాసుకుని దాన్ని బట్టి కొట్టుకుని ఇదేంటి, దీని మీనింగ్ ఏంటి, తర్వాత ఇది ఇలా అనొచ్చా అని పక్క నుంచి నన్ను అడిగేవారు అనమాట. నేనే దాన్ని తెలుగు అంటే నువ్వు పదాలు విరగొట్టద్దు, కలిపి చెప్పాలి అని అంటే, ఓ ఇలానా అని చెప్పి, అందుకే అంత క్లియర్గా వస్తుందండి ఫిల్మ్లో కూడా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చూశారు, ఒక స్టార్ డైరెక్టర్గా చూశారు, ఇప్పుడు మీ సెట్లో ఒక యాక్టర్గా చూశారు. ఏంటి ఏమైనా మార్పు కనిపించిందా మీరు? లేదండి, హీఈస్ సచ్ అ వండర్ఫుల్, అంటే ఆ హ్యూమన్ బీయింగ్ ఆయనలో ఇంపాక్ట్ అలానే ఉన్నారు. నాకు అప్పుడు ఆయనలో ఒక ఇన్నసెన్స్ ఉండేది, ఆ ఇన్నసెన్స్ ఇప్పుడు కూడా ఉంది. క్యూరియాసిటీ అనమాట. ఏంటి ఎలా చేస్తారు, ఫస్ట్ 2 days వచ్చి అయ్య బాబు ఇంతమంది అంటే ఆయన వాట్ ఆర్ యూ మేకింగ్, వై ఆర్ యూ గివింగ్ దెమ్ సో మచ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ అడుగుతా ఉన్నా ఈ సినిమాకి ఫస్ట్ డే. దాని తర్వాత 3-4 రోజుల తర్వాత ఆయన అర్థమైందనమాట. ఓకే ఓకే ఓకే. కానీ ఆయన అన్నట్టే బయట ఇంత ఎక్విప్మెంట్ ఉంటుందండి ఇప్పుడు ఉందండి. ఇప్పుడు ఇప్పుడు దానికి తెలుగు అవసరం సినిమాకి చాలా లేదండి, హండ్రెడ్ అవసరం పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం కోవిడ్ తర్వాత అన్ని కథల ఫిల్మ్స్ చూసేస్తున్నాం. అన్ని కొరియన్ ఫిల్మ్, ఇంగ్లీష్ ఫిల్మ్, వాట్ నేమ్ ఇట్, అరబిక్, ఎవ్రీ ఇండస్ట్రీ ఫిల్మ్ టుడే టేకింగ్ హ్యాస్ టు, బికాస్ మీరు ఫోన్ మీద కూడా సినిమా తీసేయచ్చు కదా. అవును. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ కెమెరాస్ పెరిగినాయి, నంబర్ ఆఫ్ యాంగిల్స్, అండ్ ఆల్సో అలా అని చెప్పి అవన్నీ ఉంటే ఒక మంచి సినిమా తీస్తామని ఏం గ్యారంటీ లేదు. అవును. అదొక టూల్ అనమాట, కొన్ని టూల్స్ ఎక్స్ట్రా వచ్చి. ఎలా ఉండబోతుంది సార్ టోటల్గా ఈ సినిమా ఎలా ఉండబోతుంది? 10వ తారీఖున వస్తుంది.